అభిరామ్, సుప్రజ, అమ్మ వినిపిస్తుందన్నమాట. Yes, sir. Yes, Sir, sir. when Yes, sir. sir, when two line segments are joined, then in between the angle is formed, sir. అంటే 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ చేస్తే యాంగిల్ ఫామ్ అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను ఇలా ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. ఇది ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను. ఇదేమో ఏబి అన్నాను, ఇదేమో ఏబి అన్నాను, ఇదేమో బీసీ అన్నాను, అది సిడి అన్నాను, సిడి అన్నాను. మరి ఈ 2 లైన్ సెగ్మెంట్స్ జాయిన్ చేస్తే యాంగిల్ ఫామ్ అయిపోతుందా? Sir, 180 degrees form అవుతుంది కదా సార్. మరి జనరల్ గా యాంగిల్ ఫామ్ అవడం అడిగానమ్మా. 180 డిగ్రీస్ అనేది ఏంటి? యాంగిల్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు యాంగిల్ అని చెప్తాం. మనం సాధారణంగా యాంగిల్ అనేది చెప్పిన తర్వాత అందులో యాంగిల్ ఎంత ఉంటుందో చెప్తామా, లేకపోతే యాంగిల్ ఎంత ఉంటుందో చెప్పిన తర్వాత యాంగిల్ అంటే ఏంటి చెప్తామా అమ్మా? ఫామ్ అయ్యాక యాంగిల్ చెప్తాం సార్. మరి యాంగిల్ అంటే డెఫినేషన్ ఏంటి? ట్రిగ్నోమెట్రీ మరి చదివారు కదా. ఏమా ఎవరు చెప్తారు? ఎవరో ఒకరు చెప్పండి. చెప్పాలి. యాంగిల్ అంటే ఏం చెప్తాం మనం జనరల్ గా? యాంగిల్ అంటే యూనియన్ ఆఫ్ టూ రేస్ యొక్క యూనియన్ మనం యాంగిల్ అంటాం. అది కూడా ఏమై ఉండాలంటే ఆ 2 రేస్ యొక్క యూనియన్ అయి ఉండాలి, వాడికి కామన్ ఎండ్ పాయింట్ అనేది ఉండాలి. ఆ 2 రేస్ కి కూడా ఏం ఉండాలంటే కామన్ ఎండ్ పాయింట్ ఉండాలి. ఆ కామన్ ఎండ్ పాయింట్ దగ్గరే మనం ఏమని చెప్తామంటే యాంగిల్ ఫామ్ అవుతుందని చెప్తాం. అసలు ముందు రే అంటే ఏంటండి? అమ్మా, వన్ సైడ్ What is ray? మాత్రమే ఎక్స్టెండ్ అవుతుంటది. వన్ సైడ్ మాత్రమే ఎక్స్టెండ్ అవుతుందని డెఫినేషన్ చెప్పకూడదమ్మా. డెఫినేషన్ ఎలా చెప్పాలి? A line that extends only in one direction. అమ్మ లైన్ అంటున్నావు, మళ్ళీ ఎక్స్టెండెడ్ వన్ డైరెక్షన్ అంటున్నావు. అదే రే అనేది ఇలా వస్తుంది, దీన్ని రే అంటాం, ఇలా మనం డినోట్ చేస్తాం. మరి లైన్ అంటున్నావు, ఎక్స్టెండెడ్ వన్ డైరెక్షన్ అంటున్నావు, అసలు అది మీనింగ్ ఉందామా? లైన్ అనేది ఒక డైరెక్షన్ లో ఎక్స్టెండ్ అవడం ఏంటి? లైన్ అని చెప్పేసావు నువ్వు, లైన్ అంటేనే 2 డైరెక్షన్ ఎక్స్టెండ్ అవుతుంది. మరి మళ్ళీ లైన్ అని చెప్పి ఒక డైరెక్షన్ ఎక్స్టెండ్ అవడం ఏంటి? అర్థమైందమ్మా? నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? Yes, sir. మరి మనం ఏం చదివినా కానమ్మా, ఎందుకు ఏమిటి ఎలా ఈ 3 ప్రశ్నలు వేసుకుని చదివితేమ్మా జీవితాంతం గుర్తుండిపోతాం. ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎందుకు ఏమిటి ఎలా మనం ఎందుకు చదువుతున్నాం అన్నది తెలియాలి ఫస్ట్. ఇంకో విషయం, మీరు అసలు ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నారు? చెప్పాలమ్మా. అదేటమ్మా ఈ గ్రూప్ ఎందుకు తీసుకున్నారంటే ఆలోచిస్తారేటమ్మా? చెప్పండి, ఒక్కొక్కరు కూడా చెప్పండి. ఏదో ఒకటి లేకుండా తీసుకోరు కదమ్మా. మాట్లాడండి అమ్మా, ఏదైనా అభ్యంతరంగా చెప్పాలమ్మా, అది కరెక్ట్ అయినా. To become a CA, sir. To become a CA, sir. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, ఈ డాటెడ్ పర్సన్ ఎవరు? ఒకసారి మ్యూట్ లో పెడదాం. ఇంకా ఈ అమ్మాయి చెప్పింది ఎవరు? సిఏ అవ్వాలని వచ్చారు. వెరీ గుడ్. అసలు ముందు మరి సిఏకి మ్యాథమెటిక్స్ కి లింక్ ఏముందమ్మా? అసలు మీరు చేసే సమ్స్ కానీ మీరు అక్కడ చేసే క్యాలిక్యులేషన్స్ కానీ అసలు సంబంధం ఉండదు. మరి ఈ టాపిక్ ఎందుకు పెట్టారంటారు? అసలు మ్యాథమెటిక్స్ ఉండాల్సిన అవసరం ఏముందంటారు ఈ సిఏలో? ఏ సబ్జెక్ట్ కన్నా మ్యాథమెటిక్స్ కామన్ కదా సార్. కామన్ అని చెప్పి ఉందా? అంటే మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ కదా సార్. అమ్మా బైపీసీలో లేదు. చెప్పాలమ్మా.
బైపీసీలో లేదు కదా మరి, బైపీసీలో ఉందమ్మా మ్యాథ్స్. మాట్లాడండి అమ్మా, ఏదో ఒకటి మాట్లాడండి, మాట్లాడాలి. అది తప్పు రైట్ అనవసరం, కానీ విషయం తెలుస్తుంది కదా మనకి. తప్పు మాట్లాడితే కరెక్ట్ తెలుస్తుంది, కరెక్ట్ మాట్లాడితే ఇంకా అందరికీ తెలుస్తుంది మీరు మాట్లాడింది కరెక్ట్ అని. అంతే. చెప్పండి. సిఏ అవుదామని జాయిన్ అయ్యారు మ్యాక్సిమం అందరూ కూడా, ఏమండి? అయితే ఇక్కడ సిఏ అనేది చాలా మంచి కోర్స్ అండి. అది ఎప్పటి నుంచో కూడా చాలా మంచి కోర్సు చెప్పాలంటే. కారణం ఏంటంటే ఎంతో మంది రాస్తున్నారు ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏకి సంబంధించిన ఎగ్జామ్స్. అందులో వాడు క్వాలిఫై చేసేది కేవలం ఏ 3% లేకపోతే ఏ 5%, 10% బిలోయే వాడు సెలెక్ట్ చేస్తున్నాడు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేయట్లేదండి. అంటే 100 మందికి మహా అయితే మ్యాక్సిమం అయితే 7-8 మంది అవుతున్నారు, అది కూడా ఎక్కువ. అలా చేస్తున్నాడు క్వాలిఫై. అంటే ఈ లెక్కన ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా కష్టంగా ఉంటుంది, డిఫికల్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఒక ఎగ్జాము కష్టంగా ఉండి ఆ ఎగ్జాము పాస్ అయ్యి వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుందంటారా? ఒక ఎగ్జాము తేలిగ్గా ఉండి ఆ ఎగ్జాము పాస్ అయిపోయి వచ్చిన వాళ్ళకి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుందంటారు? కంపేర్డ్ టు ఇద్దరిని కంపేర్ చేస్తాం మనం. మాట్లాడండి అమ్మా, నేను జనరల్ గా అడుగుతున్నానమ్మా, నేను ఇంకా సబ్జెక్ట్ ఎగ్జామ్ పేపర్ డిఫికల్ట్ గా ఉన్నా ఎగ్జామ్ డిఫికల్ట్ గా ఉండాలి. ఆ టైంలో ఎవరైతే మనం పర్ఫెక్ట్ గా మార్కులు తెచ్చుకుంటారో వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ అని చెప్పచ్చు, అంతేగా? అయితే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఇప్పుడు దాకా చదువుకున్నదంతా ఒక ఎత్తు ఉంటుంది, ఒకలా ఉంటుంది. అయితే ఈ ఆబ్జెక్టివ్స్ టైప్ కానీ లేకపోతే తర్వాత మీరు సిఏ ఎగ్జామ్ రాసుకునేటప్పుడు కానీ ఆ ప్యాటర్న్ అంతా కూడా వేరేగా ఉంటుంది. చదివే విధానం కానీ, రాసే విధానం కానీ, ఆలోచించే విధానం కానీ, వర్క్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా వేరేగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మీరు తీసుకున్నది మంచి కోర్స్ తీసుకున్నారు. మరి మరి అది ఎందుకు తీసుకున్నారంటే చెప్పడానికి ఆలోచిస్తారేటమ్మా? నిరభ్యంతరంగా చెప్పండి. ఫస్ట్ మాట్లాడాలమ్మా, మాట్లాడకుండా నోరు తిరగదు తెలుసా? చాలా టైం తిరగకపోవడం కారణం ఏంటంటే మాట్లాడకపోవడం. ముందు మాట్లాడాలి, అడిగిన దానికి రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా. అది తప్పో కరెక్టో తర్వాత చూద్దాం, పోయిందేముంది. ఏమండి? మంచి కోర్స్ తీసుకున్నారు కానీ దానికి తగ్గట్టు కష్టపడాలి. ఇంకోటి ఏంటంటే మీరు అది అవుదామని చెప్పి ఎవరైతే ఏం పెట్టుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే దానికి తగ్గ కృషి కూడా చేయాలి. అంటే ఇంటర్మీడియట్ లో చేస్తామని నేను చెప్పను. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే చెప్తారో అది పర్ఫెక్ట్ గా చేసి ఎప్పుడు కూడా బతికించకుండా మీ వర్క్ మీరు చేస్తూ ఉంటే కష్టపడితే కన్ఫామ్ గా ఇన్ పీరియడ్ లో అంటే ఆ టైంలో అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కంటిన్యూగా ఒక 5 years ఎంతో అవుతుంది. ఆ 5 years లో మీరు సీఏ అయిపోతారు. చాలా తక్కువ టైంలో సీఏ అవుతారు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి దాన్ని తగ్గ కృషి చేయాలి. అలా చేయాలి అంటే ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి, అంటే క్లారిటీగా ఉండాలి. మీరు తెలుసుకోవడం క్లారిటీగా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఎవరిని అడిగినా సరే మీరు క్లారిటీగా చెప్పాలి. ఇప్పుడు మీ బ్రదర్ సిస్టర్ వచ్చి అన్నయ్య యాంగిల్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి, లేదా అక్క యాంగిల్ అంటే ఏంటి అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? మా సార్ చెప్పలేదంటారే అమ్మాయి? కాబట్టి చూడండి, యాంగిల్ అంటే ఏంటంటే యూనియన్ ఆఫ్ టూ రేస్ హ్యావింగ్ ఏ కామన్ ఎండ్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్. చూడండి, ఇంతకీ రే అంటే ఏంటో చెప్పడం మర్చిపోయాం. మరి లైన్ అంటే ఏంటి? ఇంతకైనా లైన్ కూడా మీరు చేసే ఉంటారు కదా, మీకు జామెట్రీ ఉందమ్మా 10th లో? మాట్లాడేటమ్మా, ఏంటి సార్? జామెట్రీ ఉంది కదా, కోఆర్డినేట్ ప్లేన్ ఇవన్నీ ఉన్నాయా? కోఆర్డినేట్ జామెట్రీ ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. కాబట్టి లైన్ అంటే ఏంటి చెప్పండి, అసలు పాయింట్ అంటే ఏంటి? పాయింట్ ఏమవుతుంది? Position of marking in a plane. Position of marking in a plane It's called point. అని ఏం చెప్పక్కర్లేదమ్మా. విషయం ఏంటంటే ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 0 ఈజ్ కాల్డ్ ఏ పాయింట్ అని చెప్పచ్చుగా. ఏమండి? Yes, sir. సర్కిల్ ఆఫ్ రేడియస్ 0 ఈజ్ కాల్డ్ ఏ పాయింట్ అని చెప్పచ్చు. దాని యొక్క రేడియస్ 0, మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయలేం దాన్ని మనం పాయింట్ అని చెప్పచ్చు. ఈసారి పాయింట్ నుంచి నెక్స్ట్ లైన్కి వస్తాను నేను. లైన్ అంటే ఏంటి? వాట్ ఈస్ లైన్? అమ్మ ఇది కేవలం ఏంటంటే మీకు ఎంతవరకు తెలుసో నేను తెలుసుకోవడం కోసం, అలాగే నేను ఏం చెప్తాననేది మీరు తెలుసుకోవడం కోసం చెప్పే క్లాస్ ఇది. మీరు ఏం కంగారు పడిపోకర్లేదు, నేర్చుకోండి, ప్రతి విషయం తెలుసుకోండి, తప్పలేదు. తెలియపోవడం తప్పు కాదు, తెలుసుకోవడం ఇంకా తప్పు. అది విషయం. నేను ఎప్పుడు తెలియపోతే నేను ఎప్పుడు ఏమన్నా ఎవరు, నేను అడగకపోతే తెలుసుకోకపోతే డౌట్స్ ఏమి మాట్లాడిపోతేనే అంటాను కదా తప్ప, లేకపోతే ఎవరిని ఏమన్నాను. ఏమండి?
చూడండి. తర్వాత చెప్పండి, లైన్ అంటే ఏంటి? వాట్ ఈస్ లైన్? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ లైన్? చెప్పండి అమ్మా. A set of points which extends both directions. వెరీ గుడ్. సెట్ ఆఫ్ పాయింట్స్ Which extends in both directions. అమ్మా, సెట్ ఆఫ్ పాయింట్స్ ఎక్స్టెండెడ్ బోత్ డైరెక్షన్స్ అని చెప్పావు. ఇలా సెట్ ఆఫ్ పాయింట్స్ తీసేసుకున్నాను, ఇది లైన్ అయిపోతామా? ద జాయినింగ్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్ ఇస్ కాల్డ్ లైన్ అని చెప్పాలి. జాయినింగ్ అనేది లేకపోతే ఎలా అమ్మా? అవునా? అవునా? Yes, sir. సెట్ ఆఫ్ పాయింట్స్ ఎక్స్టెండెడ్ ఇన్ బోత్ డైరెక్షన్ అంటే లైన్ అవుతుంది, పాయింట్స్ అవుతాయి. మరి దాన్ని జాయిన్ చేస్తే, ఆ పాయింట్స్ అన్నింటిని జాయిన్ చేసి ఎక్స్టెండెడ్ బోత్ డైరెక్షన్ చేస్తే అప్పుడు వచ్చేది ఏంటంటే లైన్ అవుతుంది. ఏమండి? ఇప్పుడు నెక్స్ట్, మరి జనరల్ గా లైన్ ని ఎలా డినోట్ చేస్తాం మనం? ఈ విధంగా డినోట్ చేస్తాం. లైన్ ఈజ్ డినోటెడ్ బై ఈ విధంగా చేస్తాం. ఏబి లైన్ అని చెప్పి చదువుతుంది. అయితే ఇక్కడ నెక్స్ట్ లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి చెప్పాలి. లైన్ సెగ్మెంట్, ఇది లైన్ అండి. లైన్ ఎలా డినోట్ చేస్తాం? తర్వాత లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ A line segment is a part of a line that is bounded by two distant endpoints and contains every point Very on the line between its endpoints. సరేనా, వెరీ గుడ్. అంత ఎక్కువ చెప్పలేదు. ఏ లైన్ సెగ్మెంట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్, ఇట్ హ్యాస్ 2 ఎండ్ పాయింట్స్ అని చెప్తే సరిపోతుంది. Okay. ఏమండి? Okay. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. వెరీ గుడ్ అమ్మ. దీన్ని మనం ఏబి బార్ తో డినోట్ చేస్తాం. మనం ఏబి లైన్ సెగ్మెంట్ అని చెప్పి చదువుతాం. దీన్ని లైన్ సెగ్మెంట్ అని చదువుతాం. నెక్స్ట్, మరి రే అంటే ఏంటి? A line segment which doesn't have endpoints. ఈ లైన్ సెగ్మెంట్ ఏంటమ్మా? ఈ లైన్ సెగ్మెంట్ A line segment which didn't have endpoints. ఎండ్ పాయింట్స్ లేకపోతే అంటామా రే అని? మరి అలా అయితే మరి ఇది రే కదా అమ్మాయి? మరి ఎండ్ పాయింట్ లేదమ్మా? రే ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎ లైన్. ఇట్ హ్యాస్ ఓన్లీ ఎండ్ పాయింట్ అండ్ ఇట్ ఎక్స్టెండెడ్ ఇన్ఫైనిట్లీ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ రే అంటాం మనం. అమ్మా, రే అంటే పార్ట్ ఆఫ్ ది లైన్. అది కూడా దానికి ఏముంటుందంటే ఒకటి ఎండ్ పాయింట్ ఉంటుంది అన్నమాట, వన్ ఎండ్ పాయింట్ ఉంటుంది. అలాగే వన్ సైడ్ ఏంటంటే మనం ఎక్స్టెండెడ్ ఇన్ఫైనైట్ అనమాట, ఒక డైరెక్షన్ లో మనం ఎక్స్టెండెడ్ చేయొచ్చు అనమాట, ఇన్ఫైనైట్. అప్పుడు దాన్ని ఏమంటాం అంటే మనం రే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ రేస్. సన్ రేస్ చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది? సన్ కదా, అవునా? అవునమ్మా? Yes, sir. అలా అన్నమాట. మరి ఒక టార్చ్ ఫోకస్ చేశారు అనుకోండి, టార్చ్ ఫోకస్ చేస్తే టార్చ్ అనేది అక్కడ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. టార్చ్ యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉందో మిర్రర్, అది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అక్కడి నుంచి వస్తుంది కాబట్టి అవన్నీ కూడా రేస్ వస్తాయి అదన్నమాట. కాబట్టి రేని మనం ఈ విధంగా డినోట్ చేస్తాం అన్నమాట. దీన్ని ఏబి రే అని చదువుతాం. ఏబి రే అని చదువుతాం. ఏమండి? నెక్స్ట్, ఇప్పుడు యాంగిల్ అంటే ఏం చెప్తున్నాం మనం? యాంగిల్ అంటే యూనియన్ ఆఫ్ టూ రేస్. యూనియన్ ఆఫ్ టూ రేస్. టూ రేస్ యొక్క యూనియన్ అని చెప్తున్నాడు. అది కూడా ఏమై ఉండాలి? కామన్ పాయింట్ ఉండాలి, ఒకే ఒక కామన్ పాయింట్ ఉండాలి. హ్యావింగ్ ఏ కామన్ ఎండ్ పాయింట్. హ్యావింగ్ ఏ కామన్ ఎండ్ పాయింట్. ఏమంటే అప్పుడు ఆ కామన్ ఎండ్ పాయింట్ కలిగి ఉన్నటువంటి టూ రేస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూనియన్ మనం ఏమంటాం అంటే యాంగిల్ అంటామండి. ఈస్ కాల్డ్ ది యాంగిల్. ఏమండి? చూడండి, ఇలా టూ రేస్ తీసుకున్నామండి. ఈ టూ రేస్ కి కూడా చూడండి ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంది, కామన్ పాయింట్ ఉంది. ఒకే ఒక ఎండ్ పాయింట్ ఉంది, అది కామన్ పాయింట్ అయింది. చూడండి,
దీన్ని మనం ఇక్కడ ఏమవుతుందంటే యాంగిల్ వస్తుంది అనమాట. ఈ యూనియన్ మనకి ఏమవుతుందంటే యాంగిల్ అవుతుంది. ఈ టూ రేస్ యొక్క యూనియన్ ఏదైతే ఉందో ఇది యాంగిల్ అవుతుంది. ఏమండి? థీటా యాంగిల్ అన్నమాట. అందులో యాంగిల్ వచ్చిన తర్వాత అప్పుడు రైట్ యాంగిల్ అని, రిఫ్లెక్టివ్ యాంగిల్ అని, స్ట్రైట్ యాంగిల్ అని ఇవన్నీ వస్తాయి. కంప్లీట్ యాంగిల్ అని ఇవన్నీ వస్తాయి. ఏమండి? నెక్స్ట్ ఇంకా యాంగిల్ తర్వాత దీనికి మెజర్మెంట్స్ ఉంటాయి. సిస్టమ్స్ ఉంటాయి కదా, 3 సిస్టమ్స్ ఉంటాయి. హెక్సాడెసిమల్ సిస్టమ్ ఒకటి, బ్రిటిష్ సిస్టమ్ లేదా సెంటెసిమల్ సిస్టమ్ లేదా ఫ్రెంచ్ సిస్టమ్ అని ఉంటుంది. సర్క్యులర్ మెజర్మెంట్ అని చెప్పి ఉంటుంది. ఈ 3 సిస్టమ్స్ మీకు ఉన్నాయమ్మా 10th లో? నో సార్. లేవు సార్. No, sir. కేవలం ఏంటంటే రేడియన్స్ సర్క్యులర్ మెజర్మెంట్ ఉందేమో అయితే, అంతేగా? సరే, ఇక్కడ ఈ మెజర్మెంట్స్ కూడా మనకు అవసరం లేదనుకోండి. సరే చూద్దాం. నెక్స్ట్ యాంగిల్ అయిపోయింది కదా, తర్వాత ఈసారి స్లోప్ అంటే ఏంటో చెప్పండి. స్లోప్ స్లోప్ మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి అమ్మా. స్లోప్ అంటే అదేటమ్మా మాట్లాడలేదమ్మా. స్లోప్ అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ స్లోప్? అమ్మ మీకు కోఆర్డినేట్ జామెట్రీలో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ అండ్ హ్యావింగ్ ది స్లోప్ అని చెప్పి సమ్స్ ఉన్నాయా? ఏంటమ్మా ఉన్నాయా? పాయింట్ స్లోప్ ఫామ్ అని, 2 పాయింట్స్ ఫామ్ అని ఉన్నాయా? ఏంటమ్మా మాట్లాడరేంటమ్మా? నో సార్. చెప్పండి విషయం. లేవా? మరి కోఆర్డినేట్ జామెట్రీలో ఏమున్నాయి? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, సెంట్రాయిడ్ అవి ఉన్నాయా? ఎస్ సార్. Yes, sir. అలాగే ఇన్ సెంటర్, ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ ఉన్నాయమ్మా? No, sir. అవి కూడా లేవా? మిడ్ పాయింట్ ఇలాంటివి ఉన్నాయి. సరే వదిలేండి. ఇప్పుడు విషయం ఏంటంటే యాంగిల్ అంటే అదే స్లోప్ అంటే ఈ ట్రిగనామెట్రీకి వచ్చేటప్పటికి థీటా యాంగిల్ తీసుకున్నప్పుడు టాన్ థీటా వాల్యూని ఏమంటాం అంటే స్లోప్ ఆఫ్ ది లైన్ అంటాం. థీటా యాంగిల్ తీసుకున్నప్పుడు టాన్ థీటా మనం ఏమంటాం స్లోప్ ఆఫ్ ది లైన్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఏమండి థీటా యాంగిల్ మనకు తెలిసినప్పుడు దాన్ని మనం టాన్ థీటా ఏమంటాం అంటే మనం స్లోప్ ఆఫ్ ది లైన్ అంటాం. స్లోప్ అంటాం. దీన్ని ఎలా డినోట్ చేస్తాం అంటే స్లోప్ ని m తో డినోట్ చేస్తాం. m ఈక్వల్ టు టాన్ థీటా అనేది స్లోప్. అదే ఒక జామెట్రీలో మనం ఎలా చెప్తామంటే ఒక కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే, కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి చెప్పండి, తెలుసామే? అమ్మా కోఆర్డినేట్ యాక్సిస్ తెలుసా? అమ్మా తెలుసా విషయం? మీరు ఆల్రెడీ కోఆర్డినేట్ జామెట్రీ ఉందన్నారు కదా, మరి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి? Two perpendicular lines dividing a plane into 4 equal parts. ఏమండి? అప్పుడు దెన్ ద లైన్స్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం. అలాగే 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది కదా, ఆ 4 ఈక్వల్ పార్ట్స్ ని కూడా ఒక్కొక్క పార్ట్ ఏమంటాం అంటే మనం క్వాడ్రంట్ అంటాం. అవునా? ట్రిగనామెట్రీలో మీకు చెప్తారు కదా క్వాడ్రంట్ అని, ఫస్ట్ క్వాడ్రంట్ అని, సెకండ్ క్వాడ్రంట్ అని, థర్డ్ క్వాడ్రంట్ అని, ఫోర్త్ క్వాడ్రంట్ అని చెప్తారు. అమ్మా ఎస్ సార్. ఎస్ సార్. విషయం ఏంటంటే చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్ Q1, ఇది సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. నేను ఎందుకు ఇలా తీసుకున్నాను? నేను యాంటీ క్లాక్ వైజ్ నేను తీసుకుంది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సార్. యాంటీ క్లాక్. ఎందుకు అలా తీసుకున్నాను నేను? ఎందుకంటే మనకు ట్రిగనామెట్రీలో మీకు చెప్పా ఉంటారు
ఎప్పుడైనా సరే ఒక రే తీసుకుంటే ఈ పాయింట్ నుంచి బయలుదేరుతూ ఆ రే ఏం చేస్తుందంటే ట్రావెల్ చేస్తుంది. ఎటువైపు అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తుంది. అవునా కదా? మనం ఇక్కడ యాంగిల్ ఎంత అని చెప్తాం? 0 degrees అని చెప్తాం. ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ ఎంత? 0 degrees. 0 degrees. అదే వై యాక్సిస్ వచ్చేటప్పటికి యాంగిల్ ఏమవుతుంది? 90 degrees అవుతుంది. అవునా? అవునా? ఎస్ సార్. Yes, sir. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రే అనేది ఇక్కడ నుంచి మొదలవుతున్నాం. ఎక్స్ యాక్సిస్ నుంచి ఇలా మొదలవుతుంది అన్నమాట. మొదలవుతూ ఏమవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు అలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతున్నప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ మనం ఇక్కడ ఏమంటాం అంటే థీటా అంటాం. థీటా అంటాం. ఏమండి? అందువల్ల మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఇది Q1 అన్నాం, ఇది Q2 అన్నాం, ఇది Q3 అన్నాం, Q4 అన్నాం. నేను ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సంబంధించి చెప్తున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతం చెప్పే విషయం అయితే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ సంబంధించి మీకు ఆల్రెడీ ముందే చెప్పుకుంటారు ఈ విషయాలన్నీ. ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే ఫార్ములాస్ కూడా చెప్తాను. అవి మీరు చదువుకుని రావాలి. రేపు మామూలుగా అడుగుతాను నేను. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ థీటా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మీకు ఆల్రెడీ చెప్పే ఉంటారు ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్పారా? చెప్పారమ్మా? చెప్పారమ్మా? ఎస్ సార్. ఇక్కడ విషయం ఏంటంటే యాంగిల్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆల్ సిల్వర్ టీ కప్స్ అని చెప్తారమ్మా. ఎందుకు అలా చెప్తారు అంటే మనకి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఒక లైన్ తీసుకుంటే అప్పుడు ఇదేమో ఆపోజిట్ సైడ్ అని, ఇది ఆపోజిట్ సైడ్ అని, ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అని, ఇదేమో హైపాటన్యూస్ అని అలా తీసుకుని మనం ఏం చేస్తామంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ డిఫైన్ చేస్తాం. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి? సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసికెంట్. వాటిని ఏమంటారంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటారు. ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటారు మరి. ఏమండి? అసలు ముందు ట్రిగ్నామెట్రీ అనేది ఎలా వచ్చిందండి? ట్రిగ్నామెట్రీ అనేది ఎలా వచ్చిందండి? పోనీ ట్రిగ్నామెట్రీ ఏం చెప్తుందో చెప్పండి. పోనీ ట్రిగ్నామెట్రీ అనేది ఏంటంటే ట్రైగనాన్, మెట్రాన్ అనే 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందండి. ఏమా? ట్రైగనాన్, మెట్రాన్. ట్రిగ్నామెట్రీ అనేది 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందమ్మా. ట్రైగనాన్, రెండోది మెట్రాన్. మెట్రాన్. ఏమండి? ట్రైగనాన్, మెట్రాన్. ఇక్కడ ట్రైగనాన్ అంటే ఏంటంటే ట్రయాంగిల్. ట్రైగనాన్ మీన్స్ ట్రయాంగిల్. అలాగే మెట్రాన్ అంటే ఏంటంటే మెజర్మెంట్, మెజర్. లేదా మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. అంటే ట్రయాంగిల్ కి సంబంధించిన యాంగిల్ యొక్క మెజర్మెంట్ గురించి ఏంటంటే ట్రిగ్నామెట్రీ. ఏమండి? యాంగిల్ కి సంబంధించిన యాంగిల్ యొక్క మెజర్మెంట్ గురించి చెప్పేది ఏంటంటే ట్రిగ్నామెట్రీ అని చెప్తాం మనం. ఏమండి? ఇప్పుడు ఈ ట్రిగ్నామెట్రీలో మనకి ఏమవుతాయంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అంటారు. రేషియో అని ఎందుకు అన్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా అంటే మీరు ఏం చెప్తారు? సైన్ థీటా అంటే ఏం చెప్తారు? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ బై హైపాటన్యూస్. హైపాటన్యూస్ అని చెప్తారు. ఏమండి? ఇక్కడ ఈ సైన్ థీటా అనేది ట్రిగ్నామెట్రీకి సంబంధించింది. ఇది సైన్ థీటా అనేది ట్రిగ్నామెట్రీకి సంబంధించింది. నెక్స్ట్ ఇది ఏంటిది? వాల్యూ రేషియో కదా? ఎస్ సార్. రేషియోనే కాబట్టి దీన్ని ఏమంటారంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో అంటారు మరి. ఏమండి? సరే, ఇక్కడ సపరేట్ గా తీసుకుందాం. మనం యాంగిల్ థీటా చేస్తుంది. ఈ థీటాకి దగ్గరగా ఉన్న సైడ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎడ్జసెంట్ సైడ్ అంటాం. ఏమండి? అలాగే ఆపోజిట్ టు థీటా ఉండేది ఏదైతే ఉందో అది మనం ఆపోజిట్ సైడ్ అంటాం. ఆపోజిట్ సైడ్ అంటాం. ఇదేమో ఎడ్జసెంట్ సైడ్ అంటాం. నెక్స్ట్ ఇదేమో హైపాటన్యూస్. ఏమండి?
ఇప్పుడు దీన్ని బట్టి ఏం చేస్తారంటే సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సీకెంట్ థీటా, కొసెకెంట్ థీటా డిఫైన్ చేస్తారు. వాటిని మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. ఏమండి? ఇప్పుడు సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. తర్వాత కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందా? Adjacent side by hypotenuse. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. తర్వాత టాన్ థీటా ఆపోజిట్ సైడ్ బై Opposite side by adjacent side. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చంటే సైన్ థీటా బై కాస్ థీటా అని రాయొచ్చు. అలా రాస్తే ఇది బై చేసినప్పుడు ఏమవుతుందంటే హైపోటెన్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతే ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్. తర్వాత కాట్ థీటా Cot adjacent by Adjacent side by Opposite. hypotenuse. Opposite side. opposite. ఆపోజిట్ సైడ్. cos theta by sin theta. కాట్ థీటా మనం కాస్ థీటా బై సైన్ థీటా అని రాయొచ్చు, లేదా 1/tan థీటా అని కూడా రాసుకోవచ్చు. సార్ Cos theta by sin theta that equals 1/tan theta that equals adjacent side by opposite. మరి secant theta Hypotenuse by adjacent side. secant theta అంటే ఏం చెప్పొచ్చు అంటే మనం 1/cos బై కాస్ థీటా. కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే cos theta అంటే ఏంటి? adjacent side by hypotenuse, కాబట్టి hypotenuse by adjacent side. తర్వాత ఈసారి cosecant theta. cosecant theta ఈక్వల్ అవుతుంది 1 by sin sin theta. theta కాబట్టి By sin ఏమవుతుంది? బై సైన్ థీటా. Hypotenuse by opposite By side. opposite side. మామూలు తెలిసిన విషయాలే. దీనికి సంబంధించి ఫార్ములాస్ అయి ఉంటాయి. ఆ ఫార్ములాస్ కూడా ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుందాం. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే జామెట్రీకి సంబంధించి కొన్ని ఫార్ములాస్ నేను చెప్తాను. అవి మీరు ఏంటంటే చదువుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ టాపిక్ మనకి మనం ఈ ఏ మొదలు పెట్టుకుందాం, 1A మొదలు పెట్టుకుందాం. మ్యాక్సిమం చాలా వరకు సిలబస్ తగ్గించాడు 1A. ఏమండి? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు 4 పేపర్స్ ఉంటాయి. అయితే ఆ పేపర్స్ సంబంధించిన వెయిటేజ్ అవన్నీ కూడా నేను సోమవారం చెప్తానండి. ఏమండి? చాప్టర్లు రాసుకోవడం దానికి సంబంధించి అవన్నీ కూడా మనం సోమవారం చెప్తాం. సరే, నెక్స్ట్ ఈసారి మీకు తెలిసిన ఫార్ములాస్ కొన్ని ఒకసారి గుర్తించుకోండి. ఫస్ట్ ఏంటి, మీకు ఏం తెలుసు? 1i ఎలా ఉంటుంది, దాన్ని ఐడెంటిటీస్ అంటారు. ఏంటి ఫార్ములాస్ అవి? Sin square theta plus cos square theta is equals to 1. వెరీ గుడ్ అమ్మా. ఇంకా Secant square theta minus tan square theta is equals to 1. తర్వాత ఇంకా వెరీ గుడ్. చెప్పాలమ్మా. Cosecant square cosecant square theta minus cot square theta is equals to 1. వెరీ గుడ్ అమ్మా. చాలా చెప్తూ ఉంటే మాకు కూడా చెప్పాలనిపిస్తుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరూ కంగారు పడిపోతారు. సింపుల్ గా ఒకటి చెప్తుంది. ఎస్సి నేను క్యాస్ట్ గురించి మాట్లాడట్లేదు. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఎస్టీ సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సిసి ఈ రోజుల్లో సిసి లేకుండా ఏం జరగట్లేదు. సిసి అంటే ఏంటి? సిసి కెమెరా. అవునా? అవునా? Yes, sir. Yes, sir. కాబట్టి ఎస్సీ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా. ఈ రెండింటికి మైనస్ వస్తాయి మధ్యలో. ఎస్టీ అంటే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా. సిసి అంటే కొసెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా. ఇలా గుర్తు పెట్టుకుంటే మనం ఇంకెప్పటికీ మర్చిపోమాట. ఏమండి? కాబట్టి సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. అలాగే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. కొసెన్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఏమండి? తర్వాత ఇంకా నెక్స్ట్ సైన్ ఏ ప్లస్ బి ఆ ఫార్ములాస్ ఉన్నాయమ్మా మీకు? అమ్మా ఉన్నాయా? సైన్ ఏ ప్లస్ బి ఏంటి ఫార్ములా? sin a cos b plus cos a sin b. సైన్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్.
sin B. sin A cos B minus cos A sin B. Cos A sin B. నెక్స్ట్ cos A plus B. cos A plus B ఈక్వల్ ఏమవుతుంది? cos A plus B ఈక్వల్ టు cos A cos B minus sin A sin B. cos B minus sin A sin B. ఒకసారి చెప్పిన తర్వాత ఇది ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఆ తర్వాత మనం ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి ఒకసారి మాట్లాడుకుని ఆ యాంగిల్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఎలా మార్చుకోవాలి అనేది చూద్దాం ఒకసారి. ఏమండి, అంటే ఒక రేషియో, ఒక ట్రిగ్నామెట్రిక్ రేషియో ఇచ్చినప్పుడు ఆ పర్టికులర్ యాంగిల్ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో కింద మారుతుంది, వేరే విధంగా చూద్దాం. అలాగే cos A plus B అయిపోయింది. తర్వాత cos A minus B ఈక్వల్ టు ఏమవుతుంది? cos A cos B B plus sin A sin B. వెరీ గుడ్. ఏమో తర్వాత 8th వన్ tan A plus B ఈక్వల్ టు tan A plus tan B by చెప్పమ్మా. minus 1 minus tan A tan B. 1 minus tan A tan B. A minus B. tan A minus B. Tan A minus tan B by 1 plus tan A tan B. నెక్స్ట్ ఫార్ములా ఏమవుతుంది? cot A plus B ఈక్వల్ టు cot A plus B ఈక్వల్ టు ఏమవుతుంది? cot A cot B minus 1 by cot A cot B minus 1 by cot B plus cot A plus cot రివర్స్ లో వస్తున్నాం. cot B plus cot A cot B minus 1 by cot B plus cot A ఎలా వస్తుందంటే tan ని 1 by cot కింద రాశారనుకోండి, tan A plus B లో ఇది వచ్చేస్తుంది. అర్థమవుతుందండి? అలాగే cot A minus cot A minus B cot A cot B plus 1 by cot A cot B plus 1 by cot B minus cot A cot B minus cot A. ఇదమ్మా. ఏమన్నా ఈసారి ఆల్ సిల్వర్ టీ కప్స్ చెప్పుకుని ఒకసారి యాంగిల్స్ ఎలా మారుతాయి, వాల్యూస్ ఎలా మారుతాయి అవన్నీ కూడా చూద్దాం. దానికన్నా ముందు మనం ఆల్రెడీ ఒక టేబుల్ ఉంటుంది కదా యాంగిల్ సంబంధించి, ఆ టేబుల్ కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని అప్పుడు వాల్యూస్ ఎలా కన్వర్ట్ అవుతాయో చూద్దాం ఒకసారి. sin theta cos theta ఎలా తీసుకుందాం? sin theta cos theta tan theta cot theta secant theta cosecant theta. ఇది 0 degrees, ఇది 30 degrees, 45 degrees, 90 degrees. చూడండి sin 0 ఎంత అండి? 0 sir. 0 sir. 0 sir. sin 30 1 by 2 sir. 1 by root 2. By 2. 1 by root 2. Root 3 by 2. 3 by 2. 1. 1. ఇంకో వాల్యూస్ కనుక వస్తే సైన్ సంబంధించి మిగిలిన కాబట్టి లాస్ట్ ఏమవుతుంది? రివర్స్ వచ్చేస్తే Reverse. 1 3 by 3 by 2 1 by root 2. 1 by 2. 0 0. 0 సైన్ బై కాస్ కాబట్టి 0 by 1 0 by 1 0. 0 0.
0 1/√3 1/√3 1 1 1 √3 in- infinity infinity కాట్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది రివర్స్ infinity √3 3 √3 1 by 1 by √3 √3 0. 0 తర్వాత ఏంటంటే 1/cos కాబట్టి 1/1 1 1 2 by √3 2/√3 √2 2 Infinity. infinity దీనికి రివర్స్ ఇది వచ్చింది అంటే ఇప్పుడు కాస్ క్వశ్చన్ అంటే 1/sin చూసుకోవచ్చు లేదంటే రివర్స్ లో రాసుకోవడం అంటే Infinity. infinity 2 √2 2/√3 2 by 2 by √3. √3 1 ఇప్పుడు ఈ టేబుల్స్ నుంచి మన వాల్యూస్ ఎలా మార్చుకోవాలి అది చూద్దాం. ఒక రే ఇలా మొదలవుతుంది, ఇక్కడ యాంగిల్ తేడా చేస్తుంది, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. అయితే ఇక్కడ ఇందులో ఇది Q1 అంటాం క్వాడ్రంట్, ఇది Q2 అంటాం క్వాడ్రంట్ 2, ఇదేమో Q3 అంటాం క్వాడ్రంట్ 3, ఇదేమో Q4 అంటాం క్వాడ్రంట్ 4. ఇక్కడ మరి యాంగిల్ ఎలా ఉంటుంది? 0 to 90 degrees ఉంటుంది. లేదా ఇదే యాంగిల్ ఎలా ఉంటుంది అంటే 360 ప్లస్ తేటా కింద ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 0 to 90 ఉంటుంది, కానీ ఈ యాంగిల్ పరంగా రాస్తే ఎలా రాస్తాం అంటే 90 మైనస్ తేటా. లేదా ఈ ఇక్కడ వరకు రొటేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇంకో రొటేషన్ మొదలయ్యేటప్పుడు ఇక్కడగా వస్తుంది. కాబట్టి ఇక్కడ వరకు ఈ రే రొటేట్ అయిపోయింది అనుకోండి 360 degrees కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి 360 ప్లస్ తేటా అవుతుంది. కాబట్టి 360 ప్లస్ తేటా. మరి ఇది 90 ఇక్కడికి వస్తే 90 అవుతుంది. ఇది 90, ఇది 0, ఇది x, ఇది 0 degrees, ఇది 90 degrees, y డాష్ x డాష్. ఇప్పుడు ఈ సెకండ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి 90 దాటి వస్తుంది కాబట్టి 90 ప్లస్ తేటా. ఎందుకు అలా చెప్తాను? 90 ప్లస్ తేటా అంటే దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ sin 110 degrees అడిగాడు అనుకోండి. sin 110 degrees అడిగితే ఏం చేస్తారు మీరు? sin 90 ప్లస్ 20 కింద రాస్తారు. అంటే అప్పుడు ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. మరి క్వాడ్రంట్ని బట్టి వాడి యొక్క సైన్స్ మారిపోతుంది. ఏమంటే తర్వాత దీన్నే మనం ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే 180 కన్నా తక్కువ కదా, ఇది 180 degrees, 180 degrees, ఇదేమో 270 degrees, ఇదేమో 360 degrees అనొచ్చు, లేదా 0 degrees అని కూడా అనొచ్చు. ఏమంటే 0 కన్నా 360 పెట్టండి, 360 degrees. ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి 360 పెట్టండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే 0. ఏమంటే కాబట్టి ఇక్కడ 90 ప్లస్ తేటా అయినా అయి ఉండొచ్చు, లేదా 180 కన్నా తక్కువ కాబట్టి 180 మైనస్ తేటా అయినా అయి ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ 160 degrees ఇచ్చారు అనుకోండి, మీరు ఏం చేస్తారు? 180 మైనస్ 20 అని రాస్తారు అలా మాట. తర్వాత థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి 180 దాటి వస్తుంది కాబట్టి 180 ప్లస్ తేటా, లేదా 270 కన్నా తక్కువ వస్తుంది కాబట్టి 270 మైనస్ 270 minus theta. వెరీ గుడ్. తర్వాత ఫోర్త్ క్వాడ్రంట్ లో 270 దాటి వస్తుంది కాబట్టి 270 degrees ప్లస్ తేటా, 270 plus theta. లేదా 360 మైనస్ తేటా. 360 minus theta. ఇక్కడ మనకు ఫస్ట్ ఏం చెప్తారంటే ఆల్, తర్వాత సిల్వర్, Silver. తర్వాత టీ కప్స్. ఏమండి ఆల్ సిల్వర్ టీ కప్స్. ఆల్ అంటే ఏంటంటే ఇక్కడ మొత్తం 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయండి. ఆ 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏంటంటే సైన్, కాసు, టాన్, కాట్, సీకెంట్, కొసెకెంట్. ఇక్కడ అన్ని కూడా పాజిటివ్ అయిపోతాయి. ఈ క్వాడ్రంట్ లో ఏదైనా వచ్చినాయి అంటే సైన్ కానీ, కాసు కానీ, టాన్ కానీ, కాట్ కానీ, సీకెంట్ కానీ, కొసెకెంట్ కానీ అవన్నీ పాజిటివ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 380 degrees అని ఇచ్చాడు అనుకోండి, ఆ యాంగిల్ ఎందులో పడుతుందంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో పడుతుంది, 360 దాటి వచ్చేస్తుంది కాబట్టి. లేదా అలా కాదు ఒక 40 degrees అని ఇచ్చాడు అనుకోండి, ఫస్ట్ క్వాడ్రంట్ లో పడుతుంది, 90 కన్నా తక్కువ ఉంది కాబట్టి. అప్పుడు మీకు ఇక్కడ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఏది వచ్చినా సరే పాజిటివ్ సైన్ వస్తుంది, నెగిటివ్ రాదు. కాబట్టి ఇక్కడ ఏమేమి పాజిటివ్ అవుతాయి అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కొసికెంట్
ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి పాజిటివ్ అయిపోతాయి. తర్వాత మరి ఇక్కడ సిల్వర్ లో ఫస్ట్ లెటర్ ఎస్ కాబట్టి ఇక్కడ సైన్ పాజిటివ్ అవుతుంది. సైన్ యొక్క రెసిప్రోకల్ 1/sin అంటే మనం ఏం రాయొచ్చు అంటే ఏం రాయొచ్చు, కొసికెంట్ రాయొచ్చు. ఈ రెండు పాజిటివ్ అవుతాయి. మిగిలినవన్నీ కూడా నెగిటివ్ అయిపోతాయి. తర్వాత ఇక్కడ టీ స్టార్ట్ అయింది ఫస్ట్ కాబట్టి ఇక్కడ ఏమేమి పాజిటివ్ అవుతాయంటే tan పాజిటివ్ అవుతుంది. tan యొక్క రెసిప్రోకల్ అంటే 1/tan. వెరీ గుడ్. ఈ రెండు పాజిటివ్. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్ లో C తో స్టార్ట్ అయింది అంటే cos రెసిప్రోకల్ సీకెంట్. ఈ రెండు. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి కొన్ని యాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మీకు తెలిస్తే గొడవ లేదు, తెలియకపోతే తెలుసుకోండి అంతే. ఏమండి? నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు sin 135 degrees అని ఇచ్చాడు. sin 135 degrees అని ఇచ్చాడు. ఏమండి? అలా ఒక 4-5 రాసిన తర్వాత అప్పుడు చేద్దాం మొదలుపెట్టి ఎలా చేయాలో చూద్దాం. తర్వాత tan 315 degrees అని ఇచ్చాడు. తర్వాత cot 750 degrees అని ఇచ్చాడు. లేదంటే 750 కాదు కానీ ఇంకా పెద్ద తీసుకుందాం. $570 అందాం. cot 570 degrees అందాం. ఇంకా పెద్ద తీసుకుందాం, ఆ తర్వాత చెప్తాం. తర్వాత 570 అమ్మ, ఇది 570 degrees. cot 570 degrees. తర్వాత secant 1140 degrees. నెక్స్ట్ cosecant ఇలా ఇద్దాం. 11π/4. అలాగే ఏదో వదిలేసాం, సైన్ కాసు వదిలేసాం. ఈసారి కాసు చూడండి. కాసు 25π/6. ఏమండి? ఇలా ఇచ్చాడు. ఏమండి? ఇక్కడ రేడియన్స్లో ఇచ్చాడు, డిగ్రీస్లో ఇచ్చాడు. అది విషయం చూడండి. ఇక్కడ sin 135 degrees అని ఉంది. sin 135 degrees ఎలా రాసుకొచ్చాను మనం? 90 + 45. వెరీ గుడ్. 90 + 45. లేదా ఇంకో ఎలా రాసుకోవచ్చు మనం? 180 - 45 అని రాసుకోవచ్చు. అలా అయినా రాసుకోవచ్చు. ఇంకో విషయం మీరు ఇక్కడ గుర్తుకొచ్చిన మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ ఆడ్ యాంగిల్స్, ఈవెన్ యాంగిల్స్ అని ఉంటాయి. ఆడ్ యాంగిల్స్ అంటే ఏంటంటే 5/2 చూడండి, 5/2, 3π/2, 5π/2, 7π/2 ఇలాగ ఆడ్ నెంబర్స్ వచ్చి 5/2 వచ్చింది ప్రతిదీ కూడా వీటిని ఏమంటాం అంటే మనం ఆడ్ యాంగిల్స్ అంటాం. ఆడ్ యాంగిల్స్ అంటాం. అలా కాకుండా 2π/2, 4π/2, 8π/2, 6π/2 ఇవన్నీ కూడా ఈవెన్ π/2 వస్తున్నాయి. వాటిని ఈవెన్ యాంగిల్స్ అంటాం. 180 degrees ఇక్కడ రాస్తున్నాను. ఈవెన్ యాంగిల్స్ అంటే ఇక్కడ ఈవెన్ యాంగిల్స్ అంటే ఏమొస్తాయంటే మనకి π 0 కూడా ఈవెన్ చెప్పి కింద చెప్పచ్చు మనం. 2π, 3π, 4π అండ్ సో ఆన్. అంటే π ఇంటూ సంథింగ్ వచ్చింది ఏదైనా సరే ఆ విధంగా వస్తుంది. ఏమంటే ఇప్పుడు వీటిని ఆడ్ యాంగిల్స్ అంటాం, వీటిని ఈవెన్ యాంగిల్స్ అంటాం. మరి ఆడ్ యాంగిల్స్ వచ్చినాయి అనుకోండి మనం ఫైండ్ అవుట్ చేసే వాల్యూలో, అప్పుడు ఎలా మారుతుంది అంటే ఆడ్ యాంగిల్స్ కి
చూడండి, ఫర్ ఆడ్ యాంగిల్స్ ఆడ్ యాంగిల్స్ కి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా మారుతాయి అంటే సైన్ కాస్ కింద మారుతుంది, కాస్ సైన్ కింద మారుతుంది, tan కాట్ కింద మారుతుంది, కాట్ tan కింద మారుతుంది, సీకెంట్ కొసికెంట్ మన కింద మారుతుంది, కొసికెంట్ సీకెంట్ కింద మారుతుంది. ఏమండి? అదే కనుక ఈవెన్ యాంగిల్స్ వచ్చాయి అనుకోండి, ఫర్ ఈవెన్ యాంగిల్స్ అప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి చేంజ్ ఉండదమ్మా, నో చేంజ్ ఇన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఏమా అంటే సైన్ లాగా ఉంటుంది, కాస్ లాగా ఉంటుంది, tan లాగా ఉంటుంది, కాట్ లాగా ఉంటుంది, సీకెంట్ లాగా ఉంటుంది, కొసికెంట్ లాగా ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. ఏం మార్పు రాదు. కానీ ఆడ్ యాంగిల్స్ మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది, కంపల్సరీ. ఏమంటే తర్వాత ఇప్పుడు ఈసారి ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు సైన్ 135 అంటే మనం ఏం రాసాం, సైన్ 90 + 45 అని రాసాం. 90 అంటే ఏంటి, ఆడ్ యాంగిల్ ఈవెన్ యాంగిల్? చెప్పాలి. 90 అంటే అని రాసుకొచ్చా, పై అంటే 180, పై అంటే 180 degrees అని అందరికీ తెలుసు. ఈవెన్ యాంగిల్ ఏమా, ఈ 90ని π/2 రాయొచ్చు. π/2 ప్లస్ ఈ 45 మనం π/4 అని రాసుకోవచ్చు. అంటే ఇలా మార్చక్కర్లేదు, మీకు తెలియడం కోసం రాశాను అంతే. పై అంటే 180 తెలుసు కదా అందరికి, పై అంటే 180 degrees అని తెలుసా? కాబట్టి ఈ 135ని 90 + 45 కింద రాసాం. 90 అంటే ఏంటంటే ఆడ్ యాంగిల్. ఎప్పుడైతే ఆడ్ యాంగిల్ వచ్చిందో సైన్ 90+ అని అనగానే ఈ 90+ ఏ క్వాడ్రంట్ లో పడుతుంది చెప్పండి? ఏ క్వాడ్రంట్ లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్ సార్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ సెకండ్ క్వాడ్రంట్. వెరీ గుడ్. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్ అని ఇక్కడ పాజిటివ్ అయితే మీకు ఇంకేం రాయక్కర్లేదు, అలా ఉంటుంది చెప్పి. ఇప్పుడు 90 degrees అంటే ఆడ్ యాంగిల్ వచ్చింది కాబట్టి సైన్ లాగా ఉంటుందా, మారుతుందా? మారుతుంది సార్. ఎలా మారుతుంది? కాస్ కింద మారుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, cos 45 degrees అవుతుంది. అర్థమైందమ్మా? అర్థమైందే? అంటే ముందు అది అసలు ఏ క్వాడ్రంట్ పోతుందో చూసుకోవాలి, దాని యొక్క సైన్ గురించి మాట్లాడాలి, అంటే ప్లస్ వస్తుందో మైనస్ వస్తుందో డిస్కస్ చేయాలి. ఆ తర్వాత ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ సేమ్ ఉంటుందా లేకపోతే మారుతుందా? ఇక్కడ ఆడ్ యాంగిల్ వస్తే సైన్ కాస్ కింద మారుతుంది, అదే ఈవెన్ యాంగిల్ వస్తే సైన్ లాగే ఉండిపోతుంది. ముందు మాత్రం మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఆ యాంగిల్ ఏ క్వాడ్రంట్ లో పడుతుంది, ఆ క్వాడ్రంట్ లో ఆ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందో చూసుకోవాలి. అలా చూసుకుంటే మనకు ఆన్సర్ వచ్చినట్టే. కాబట్టి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే cos 45 అంటే 1/√2. తర్వాత tan 315 degrees ఎలా రాయొచ్చు? tan 315 degrees ఎలా రాయొచ్చు? ఏం రాసిన 90 270 + 45 అని రాసుకోవచ్చు, లేదా 360 - 45 degrees అని కూడా రాసుకోవచ్చు. చూడండి, tan 270 degrees + 45 అని రాశాను. ఇప్పుడు ముందు దేని గురించి మాట్లాడాలి మనం? tan పాజిటివ్ అవుతుందో నెగిటివ్, tan ఏ క్వాడ్రంట్ లో పడుతుందో చూసుకోవాలి ఇక్కడ యాంగిల్ బట్టి. ఆ తర్వాత పాజిటివ్ అవుతుందో నెగిటివ్ అవుతుందో చూసుకోవాలి. అప్పుడు tan మారుతుందా లేకపోతే tan లాగా ఉంటుందా అనేది చూసుకోవాలి. అర్థమైందే? కాబట్టి ఇక్కడ చూడండి, 270+ అంటే ఏ క్వాడ్రంట్ అండి? ఫోర్త్ క్వాడ్రంట్ సార్. ఫోర్త్ క్వాడ్రంట్ సార్. లో మరి నెగిటివ్, కాబట్టి నెగిటివ్ వేస్తాం. 270 degrees అంటే ఆడ్ యాంగిల్ ఒకటమ్మా. ఆడ్ యాంగిల్స్ అంటే 90 degrees, 270 degrees, అలాగే 450 degrees, ఇవన్నీ కూడా ఆడ్ యాంగిల్స్. ఈవెన్ యాంగిల్ అంటే ఎప్పుడు కూడా 18 యొక్క మల్టిపుల్ లో ఉంటాయి చూసుకోండి. 180 degrees, 360 degrees, అలాగే 540 degrees. ఏమండి అర్థమవుతుందండి?
అవి ఈవెన్ యాంగిల్స్. అప్పుడైతే మారవు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. కానీ ఇవి అన్ని కూడా ఆడ్ యాంగిల్సే. 270 కానీ 90 కానీ లేకపోతే 450 కానీ ఇవన్నీ కూడా ఆడ్ యాంగిల్స్. 90 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయన్నీ కూడా ఆడ్ యాంగిల్స్ అమ్మాయి. అలాగే 180 యొక్క మల్టిపుల్స్ ఉన్నాయన్నీ కూడా ఈవెన్ యాంగిల్స్ అవుతాయి అమ్మాయి. కాబట్టి ఇది ఆడ్ యాంగిల్ కాబట్టి tan ఎలా మారుతుంది? కాట్ కింద మారుతుంది. అంటే కాట్ 45 degrees అవుతుంది. అంటే -1 అవుతుందమ్మా అంతే. నెక్స్ట్ ఇది చూద్దాం. కాట్ 570 ఇంకొకసారి దీన్ని ఇంకోలా కూడా చేసి చూద్దాం. ఇక్కడ 315 degrees అని ఇచ్చాడు కదా, దీన్నే మనం ఇలా కూడా చేయొచ్చు. tan 315 degrees ఈక్వల్ టు ఇప్పుడు ఈసారి ఈవెన్ యాంగిల్ అప్లై చేసి చేస్తాం. tan 360 degrees - 45 degrees అని రాస్తాం. 45 degrees. tan 360 మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫోర్త్ క్వాడ్రంట్. ఫోర్త్ క్వాడ్రంట్ లో tan పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ కాబట్టి మైనస్. మరి 360 వచ్చింది కాబట్టి tan మారుతుందా? 360 అంటే ఈవెన్ యాంగిల్ కదా, కాబట్టి tan లాగే ఉండిపోతుంది. -tan 45 degrees అంటే -1. అర్థమైందమ్మా? అలాగే నెక్స్ట్ cot 570 degrees. cot 570 degrees అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు చెప్పండి? cot 570 degrees అంటే ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఇలా రాసుకోవచ్చు చూడండి. cot 540 degrees + 30 degrees అని రాసుకోవచ్చు. మళ్ళీ cot 540ని మనం ఏం చేయొచ్చు అంటే cot 3 × 180 degrees అని రాసుకోవచ్చుగా ప్లస్ 30 degrees. ఇప్పుడు చూడండి అమ్మా, చిన్న లాజిక్ చెప్తాను నేను. ఎప్పుడైనా ఇలా యాంగిల్స్ కనిపించి ఇక్కడ 180 degrees అంటే పై అంటే 180 degrees ఇంటూ మల్టిపుల్ ఉన్నప్పుడు ఈ మల్టిపుల్ యొక్క నెంబరు, ఈ మల్టిపుల్ నెంబరు ఆడ్ నెంబర్ అయితే ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే థర్డ్ క్వార్టర్లో ఉన్నట్టు అంటే పై ప్లస్ కింద మాట. అర్థమవుతుందా నేను చెప్పింది? అమ్మ నేను చెప్పింది అర్థమైందా మీకు? Yes, sir. ఇక్కడ సార్ 3 ఒకసారి మళ్ళీ × చెప్పండి పై సార్. అని ఉంది. ఇక్కడ 3 × పై అని ఉందా? 180 degrees అంటే పై కదమ్మా. Yes, sir. 3 × పై అని ఉంది అంటే 3 అనేది ఆడ్ నెంబర్ కదా. ఇక్కడ మీరు ఎప్పుడు ఆడ్ నెంబర్ వచ్చినా సరే ఆడ్ నెంబర్ × 180 అని ఉందనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ సింప్లిఫై చేసుకోక్కర్లేదు. సింపుల్ గా ఏం చేస్తారంటే పై ప్లస్ అని రాసేసుకోండి. చెప్పింది అర్థమైందా? ఒకవేళ Yes, sir. 5 అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే మీరు cot 180 + 30 అని రాసేయండి. ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తాయి, ఇక్కడ ఆడ్ నెంబర్ వస్తాయి. Yes, sir. అదే ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఈవెన్ నెంబర్ వచ్చింది అనుకోండి 360+ అని రాయండి అంతే. ఇక్కడ ఏదో 4 × 180 అని ఉంది, అప్పుడు మీరు ఏం చేయాలంటే 360 + 30 అని రాయాలి. 8 × 180 అని ఉంది, అప్పుడు 360 + 30 అని వేయాలి. ఎందుకంటే ఈవెన్ నెంబర్స్ కాబట్టి. ఏమండి? అది ఎందుకో కూడా చెప్తాను నేను ఎలా వస్తుంది అనేది. సరే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే cot 180+ అంటే ఏ క్వాడ్రంట్ అండి చెప్పాలి? Quadrant 3, sir. ఆగిపోకూడదమ్మా. థర్డ్ క్వాడ్రంట్ సార్. థర్డ్ క్వాడ్రంట్. వెరీ గుడ్. థర్డ్ క్వాడ్రంట్ లో cot పాజిటివ్ నెగిటివ్? First. పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. ఇంకేం ఏ కలిపి ప్లస్ వస్తుంది. మరి 180 వచ్చింది కాబట్టి cot మారుతుంది, cot లాగా ఉంటుంది. మారదు సార్, ఈవెన్ నెంబర్ కదా అది. మరి ఇది 180 degrees అనేది పై అనేది ఈవెన్ యాంగిల్ కాబట్టి మారదండి. మరి cot లాగా ఉండిపోతుంది. cot 30 degrees. cot 30 degrees అంటే 2/3. √3. √3. 2/√3 √3, sir. √3. √3. √3. ఇది కూడా మీరు లాజిక్ తీసుకోవచ్చు. ఎలా అంటే cos 30 ఎంత? √3 అనే. Yes, sir. అయితే √3/2 కదా, ఆ 2 తీసి పడండి, √3 అంతే. అదే tan 30 అడిగాం అనుకోండి, tan 30 అంటే sin 30 ఎంత? 1/2. 1/2 అవునా? Yes, sir. కాబట్టి అక్కడ tan 30 అంటే ఏమవుతుందంటే 1/√3 అవుతుంది. 1 వస్తే 1/√3 అని తీసుకోండి, √3 వస్తే √3 అని తీసుకోండి అంతే. ఇంకా అర్థమైంది నేను చెప్పింది. ఇప్పుడు tan 60 ఉంది, sin 60 ఎంత? √3/2 కాబట్టి దాని వాల్యూ ఎంత? √3. అలాగే cot 60 ఉంది, cot 60 అంటే cos 60 ఎంత? 1/2 కాబట్టి 1/√3 అంతే.
అర్థమవుతుందండి? సరే, నెక్స్ట్ ఓకే సార్. 1140 ఉంది కదా, 1140ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ 18 యొక్క మల్టిపుల్ కింద రాసుకోవాలి. 18 5 జార్ ఎంత? 9, 90 అంటే 900 అవుతుంది. 18 6 జార్ ఎంత? 108. అవునా? కాబట్టి దీన్ని ఎలా రాస్తా అంటే నేను వీకెండ్ 2080 ప్లస్ 60 అని రాసుకోవచ్చండి. రాయించండి. ఎస్ సార్. కాబట్టి దీన్ని మనం సీకెంట్ 6 ఇంటూ 180 డిగ్రీస్ అని రాయొచ్చు. ఏమండి? కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఈవెన్ నెంబర్ వచ్చిందో మీకు ఏమని చెప్పాను నేను? సింపుల్ గా సీకెంట్ 360 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అని చెప్పి. మరి 360 ప్లస్ అంటే ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ లో సీకెంట్ పాజిటివ్ అని నెగటివ్ సార్. పాజిటివ్. అన్ని పాజిటివ్, అన్ని పాజిటివ్. ఇంకోటి ఎస్ సార్. ఇక్కడ 360 వచ్చింది కాబట్టి సీకెంట్ మారుతుందా, సీకెంట్ లాగా ఉండిపోతుంది అలాగే? ఈవెన్ యాంగిల్ కదా, మారదమ్మా, మారదు. 360 డిగ్రీస్ అంటే ఈవెన్, కాబట్టి సీకెంట్ 60 డిగ్రీస్. సీకెంట్ 60 అంటే ఇప్పుడే చెప్పాను. సీకెంట్ 60 అంటే 1/cos60 కదా, 1/cos60 అనే అంటే 2 అవుతుంది. 2 అవుతుంది. తర్వాత ఈసారి కొసికెంట్ 11/4 అన్నాడు కదా, కొసికెంట్ 11π/4 మనం ఎలా రాయొచ్చండి? 3π - π/4 రాసుకోవచ్చే? రాయచ్చే? మరి ఇప్పుడు ఆడ్ నెంబర్ ఆఫ్ పై వచ్చింది కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ పై వచ్చింది కాబట్టి π - π/4 రాసుకోండి. కొసికెంట్ π - π/4 రాసేసుకోండి. మరి π మైనస్ అంటే ఏ క్వాడ్రంట్? క్వాడ్రంట్ 2 సార్. మరి సెకండ్ క్వాడ్రంట్ లో కొసికెంట్ పాజిటివ్ అని పాజిటివ్. పాజిటివ్ సార్. పాజిటివ్. అలాగే కొసికెంట్ ఏమైనా మారుతుంది ఇక్కడ? మారదు. కొసికెంట్ మారదు కదా, పై వచ్చిందంటే ఈవెన్ యాంగిల్. హలో 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 ఉన్నారా?
హలో 2:30 అయిపోయింది, క్లాస్ అయిపోయిందా? 2:30 అనుకుంటా అయిందని అంటే తెలుసు ఆఫ్ కానీ అయిపోయింది. స్టిల్ రికార్డింగ్ అవును, ఏం చేద్దాం మనం? అయితే లీవ్ అయిపోదాం. వెళ్ళిపోదాం అయితే. సరే